ఫన్మోజీ ప్రేక్షకులందరికీ పిసినుగొట్టు భవనానికి తిరిగి స్వాగతం సుస్వాగతం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఫన్మోజీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి కింద ఉన్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకండి. పింకీ, నేను అలిగాను, నీతో మాట్లాడను పో. ఎందుకంటే నిన్న సాయంత్రం ట్యూషన్ లో సుశాంత్ పక్కన కూర్చున్నా, అది నాకు నచ్చలేదు. బొంగమూతి కూడా పెట్టుకున్నా. ముగ్గురమే ఉన్నాను రా, ఇంకొకరు కూడా ఉంటే బాగుంటది. అప్పుడు ఎంచక్కా టీమ్స్ లో ఆడేసుకోవచ్చు. నువ్వు చెప్పింది కూడా కరెక్టే, కానీ గోరగాడు లేడు. ఎరా పిల్ల పంజా, ఏంట్రా బత్తాయిలో గింజ? పిల్లోడి చేతిలో పరువంతా పోయింది. అవునాను, షేమ్ షేమ్ పప్పి షేమ్. మామా నువ్వు ఎవరి టీం రా? నీ టీమే. మరి నాకు సపోర్ట్ చేయకుండా దానికి సపోర్ట్ చేస్తావే? సారీ బై, మేరీ గల్తీ హై. ఏ పంజా, మాటల్లో కాదురా ఆటల్లో చూపించి నీ పెతపమేటో. అది చూద్దాం. నా వైపు యాటిట్యూడ్ స్టార్ అను ఉంది. అగ్ని పర్వతంలో ఉంటుంది లావా, నాకు తోడుగా ఉన్నాడు మా ముక్కు మామ. చూచుకుందాం రారా. ఫస్ట్ నేను వేస్తాను. ఏ అష్టపడింది మన తల్లి విడిపోయిందిరా పంజా. సూపర్ అను. నీకే కాదు, మేము వేస్తే మాకు కూడా అష్టాలు పడతాయి. అయితే వేసుకో. వేత్రం. పాప ఇంకా వెళ్ళదు. ముందు నోరు మూసుకుని నువ్వు వెయ్యివే. చూడు చెమ్మ పడుతుంది. ఏ నేను కూడా ఇడిపాను. వీళ్ళిద్దరూ నక్క తొక్క తొక్కొచ్చినట్టున్నారా? సరేరా బాబు, కనీసం నువ్వైనా ఇడు. ఓకే, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. సారీ మామా, జస్ట్ మిస్. ఇప్పుడు నా టర్న్. ట్రై చేస్తున్నాను రా, పడపోతే నన్నేం చేయమంటావు? నీకు పడేది మనం గెలిచేది రెండు జరగవు. చూడు మామ, ఇప్పుడు ఖచ్చితంగా వేస్తాను. చెప్పాను మామ, చెప్పినట్టుగానే చెమ్మ వేస్తాను. తల్లి చచ్చిపోయింది. ఛీ, ఇలా ఇడేమో లేదో, తల్లి చచ్చిపోయింది. దరిద్రపు కొట్టేదవా. పంటరా పంజా, మనమే గెలిచాం. వీళ్ళతో ఆడి వేస్తాను, కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఆ పోటీ ఇవ్వడానికి మనం ఒలింపిక్స్ లో ఫైనల్ ఆడుతున్నాం. మరి గెలవడం చేతకాని వాళ్ళందరూ ఇలాంటి చేతకాని కబుర్లు ఆడతారు. కరెక్ట్ గా చెప్పావురా పంజా. ఏంటి మామా అన్ని స్మార్ట్లు అంటున్నా, ఏమనట్లేదు నువ్వు? మామ, ఈ రోజు వాళ్ళు కొట్టారు, తీసుకుందాం. మనకి టైం వస్తుంది, అప్పుడు మనము గట్టి కొడదాం. గట్టిగా చెప్పెట్టి గట్టిగా. సరే అను, నేను పింకీతో పానీపూరి తిన్నాక వెళ్తున్నాను. బాయ్. ఓకే పంజా, పింకీని అడిగానని చెప్పు. అడవిలో తిరిగే డాంకీలో ఉంటాడు వీడికి పింకీ అని గర్ల్ ఫ్రెండ్ ఒకటి. ఏంటే ప్రతి నెల సరుకులు నీ గోల పెడుతుంది మీరు. నోరేసుకుని నా మీద కేకలేయడం కాదు, కూరలు వండడానికి. ఏంటి వీళ్ళిద్దరు ఏదో గొడవాడుకుంటున్నారు? అబ్బా, ప్రతి నెల కూరగాయలు అనుకుంటాను. బయట ఏమైనా కూరగాయల రేట్లు చౌకగా ఉన్నాయి అనుకుంటున్నావా? ఈ ఎండలాగే మండిపోతున్నాయి. అయినా ఎండాకాలంలో చద్దన్నం తింటూ పచ్చడి నాకితే ఒంట్లో సలవా చేస్తది, ఇంట్లో కూరగాయలు కొనే ఖర్చు తగ్గుతుంది. నాకడానికి ఆ పచ్చడి పెసరు కూడా లేదు. ఏంటి, పోయిన వారమే కదే 4 రకాల పచ్చళ్ళు 25 గ్రాములు చొప్పున తెచ్చాను. అన్ని అప్పుడే నాకిస్తారా? ఓ 25 గ్రాములు ఎవరి ముక్కులోకి వస్తాయి? మీ పుత్రరత్నం దెబ్బకి ఆ రోజు సాయంత్రానికే ఖాళీ అయిపోయాయి. నాన్నగారు, మీరు కూరగాయలు వాడకుండా వంట చేద్దాం అంటున్నారు కాబట్టి నా దగ్గర ఐడియా ఉంది. ఏంట్రా అది? చీప్గా చికెన్ మటన్ తెచ్చుకుందాం నాన్నగారు, అప్పుడు కూరగాయలు కొనక్కర్లేదు. ఎలా ఉంది నాన్నగారు ఐడియా? అబ్బబ్బబ్బబ్బబ్బా, అదిరిపోయిందిరా. మీ అమ్మ కొడుకు అనిపించుకున్నాం. మరి ఎక్కువ పొగడేస్తున్నా నాన్నగారు. ఏది నాన్న, నీ వెనకతలో ఉన్న సంచి ఎందుకు? మార్కెట్కి వెళ్దాం. ఓకే నాన్నగారు. కూరగాయలకే దిక్కులేదంటే చికెన్ కావాలండి. చికెన్ ఏదోకే. గోంగూర, టమాటా, ఆవకాయ, నిమ్మకాయ, ఉసిరికాయ, దబ్బకాయ పచ్చళ్ళు. టైంకి పచ్చళ్ళోడు కూడా వచ్చాడు. ఉండండి, ఈ సమ్మర్ అంతా సరిపోయేలాగా 100 గ్రాములు పచ్చడి కట్టిస్తాను. బాబు, ఏంటి ఈ మధ్యన ఇటు సైడ్ రావట్లేదు? మీరు ఇంట్లో ఉంటారని తెలిసి పంచలేయడం ఆపి పచ్చళ్ళు వెయ్యి. సర్లే, ఎంతకే అంత వేయమంటారు? 25 గ్రాములే 50 గ్రాములే? ఇంకా 25 50 వేయించుకోవడానికి ఈ పిసినగొడ్డ జగన్నాథమే పిసినారోడు కాదు, ప్రెసిడెంట్.
అలా అయితే అన్ని పచ్చళ్ళు తలో కేజీ కట్టేయమంటారా? ఆ? నేనేమి కంట్రీ ప్రెసిడెంట్ కాదు, కాలనీ ప్రెసిడెంట్. 100 గ్రాములు కట్టు సరిపోద్ది. అనుకున్నాను. ఎంతకే ఏ పచ్చడి వేయమంటారు? నాన్నగారు తీపావకే కట్టించండి, బాగుంటది. బద్దలు నాకెత్తాను. ఏంట్రా బద్దలు నాకెత్తావా? మూసుకుని లోపలికి వెళ్ళలేదనుకో ఏళ్ళు గొల్లు ఎట్టి నొక్కేస్తాను. అలా లోపలికి వెళ్ళు. ఇదిగోండి సార్ మీ 100 గ్రాముల పచ్చడి. ఎంత అయింది? 35 రూపాయలు సార్. ఏంటి 100 గ్రాములు 35 రూపాయలా? అంటే కిలో 350 రూపాయలు. అవును సార్, దాంట్లో షాక్ ఏముంది? షాక్ ఏంట్రా, 2 పేకాలు నిన్ను. కేజీ టమాటాలు 30 రూపాయలు అయితే నీ కేజీ టమాటా పచ్చడి 350 రూపాయలా? ఇది ఎక్కడ లక్కడి కప్పులు లెక్కరా? ఏం మాట్లాడుతున్నారండి? ఊటి టమాటాలతో వచ్చేద్దండి పచ్చడి. మరి మిగతా సరుకులు? ఏం సరుకులు రా? ఏం సరుకులు? టమాటాలు కేజీ 30 రూపాయలు, అందులో 20 రూపాయలు నూనె, 10 రూపాయలు కారం ప్యాకెట్, 2 రూపాయలు ఉప్పు, 5 రూపాయలు పోపు సామాన్లు, పెరట్లోని కరేపాకు రెబ్బలు 2 తెంపు అందులో వేస్తావు. 60 రూపాయలతో కేజీ టమాటా పచ్చడి అయిపోయింది. 60 రూపాయలు ఏంటి సార్? మరి బయట అమాయక ప్రజలు మోసం చేసినట్టు ఈ ప్రెసిడెంట్ కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావా? మన దగ్గర ఈ పచ్చళ్ళు ఏమో ఓరో. కేజీ పచ్చడి 60 రూపాయలకి అయిపోయింది కాబట్టి 100 గ్రాములంటే 6 రూపాయలు. ఇదిగో ఇంత ఎండలో కష్టపడి తిరిగి ఇక్కడికి వచ్చి అమ్మావు కదా, ఇదిగో 4 రూపాయలు, మొత్తం 10 రూపాయలు తీసుకో. ఇది అన్యాయం అండి. ఏంట్రా అన్యాయం? ఇదే న్యాయం, జగన్నాథ న్యాయం. వెళ్ళు, ఇంకోసారి స్ట్రీట్ దగ్గర కనిపించావంటే లేట్ అయిపోతావు. చీ, అనవసరంగా వచ్చాను ఇటువైపు. ఇదిగో పచ్చళ్ళ అబ్బాయి. ఇప్పుడే జర్రి వదిలింది అనుకుంటే జలగంటుకుంటుంది ఏంటి? అన్ని ప్రెసిడెంట్ ఇంటికేనా? ఈ పక్కింటికి ఏమీ లేవా? చెప్పండి మేడం, ఏం కావాలి? దుబాయ్ లో బుర్జ్ ఖలీఫా కావాలి. లేకపోతే పచ్చళ్ళు అమ్ముకునేవాడివి ఏ పచ్చడి కావాలని అడగాలి గాని ఏదో నా మొగుళ్ళలాగా ఏం కావాలి అని అడుగుతావేంటి? అచ్చి బాబే క్షమించండి మేడం, ఏ పచ్చడి కావాలి? ఏ పచ్చడి ఏంటి? ఏది బాగుంటే అది తీసుకుంటాం. ఏది రుచికొక గెరిటివ్వు. రుచికి ఎవరైనా గరిటెడు ఎత్తారేటి? నా దగ్గర లేదు. నా దగ్గర ఉంది. అబ్బే ఉప్పు సరిపోలేదు. ఈ గోంగూర చూద్దాం. అబ్బా ఈ గోంగూరలో కూడా ఘాటు ఎక్కువైపోయింది. పండు మిర్చిలో పండు ఉంది కానీ మిర్చి లేదు. ఈ ఆవకాయ ఏంటి ముక్క కూడా ఊరలేదు. పచ్చడి రుచి చూస్తారని గరిటెలు గరిటెలు ఆయిసారు. ఎందుకు ఏ పచ్చడి తీసుకుంటారు? పచ్చళ్ళన్నీ ఇలా ఏడిస్తే ఇంకేం తీసుకుంటాం అమ్మా? ఓ రుచి లేదు పచ్చి లేదు. వెళ్ళి వచ్చే వారమైనా మంచిగా పెట్టి పట్టుకురా, అప్పుడు చూద్దాం. పొద్దు పొద్దున్న ఎవరి ముఖం చూసాను, ఇదంతా అరువు బేరాలే. లక్ష్మి 100 గ్రాములు పచ్చడి తెచ్చాను, వేసవకాలం అయ్యే వరకు ఇదే వాడాలి. తెచ్చారులే గొప్ప, అక్కడ పెట్టండి. ఏంటే? ఏంటి? స్నానం చేసి వస్తాను, తినడానికి అన్నం పెట్టు. అనుభవించు రాజా, అనుభవించు రాజా. పుట్టింది పెరిగింది రాజ్యన. కంచంలో అన్నం పక్కనే పచ్చడి. అబ్బా సెన్సేషనల్ సమ్మర్ కాంబినేషన్. ఒక పట్టు పట్టేద్దాం నాగార్జున. వేడి వేడి అన్నం పచ్చడి అలా కొంచెం నెయ్యి. వీళ్ళింట్లో నూనె ఉండదు, మళ్ళీ నెయ్యి ఒకటి. సర్లే దీంతో అడ్జస్ట్ అయిపోతాం. ఎక్సలెంట్, అద్భుతం. ఒరే ఏ అంకుల్ హాయ్, కొంచెం వంటగదిలోకి వెళ్ళి ఉల్లిపాయ ముక్క తెస్తారా? ఉల్లిపాయ కాదురా, కత్తిపేట తెస్తాను. ఓ నన్నే కోసుకోమంటారా? ఓకే. ఒరే ఈ గిన్నెలో పచ్చడి ఉండా లేదురా? ఇప్పుడే అయిపోయింది అంకుల్, కొంచెం నాకుతారా? నోర్మై ఎదవా. సారీ అంకుల్, కొంచెం హెవీ అయింది. గిన్నెడు అన్నం కప్పుడు పచ్చడి తినేసావా? అది కడుపా కుక్కటపల్లి డ్రైనేజా? స్ట్రాంగ్ పవర్ఫుల్ వెట్ మిక్సర్ గ్రైండర్ అంకుల్. రాళ్ళేసిన రవ్వ పిండి అయిపోద్ది. ఏంట్రా జగన్నాథ్, ఏమైంది? ఏమవడం ఏంటే, కష్టపడి ఆ పచ్చళ్ళోడితో బేరం ఆడి 100 గ్రాములు పచ్చడి తెచ్చుకుంటే ఒక్క పూటలో మొత్తం లాగిస్తాడు ఈ గేదిగాడు. ఊరుకోండి అంకుల్, ఏదో కేజీ తెచ్చినట్టు గొప్పగా చెప్తారేటి? 100 గ్రాములు ఈ పొట్ట చూడండి, పుట్టుకుమని వెళ్ళిపోద్ది. అప్పటికి కొంచెం తడి పొడిగా కలుపుకొని తిన్నాను. నోర్ము ఎదవా, ప్లేట్ మొత్తం కుక్కలా నాకేసి ఇప్పుడు మాట్లాడుతున్నాడు. మర్యాదగా పచ్చడి పెట్టు. ఓకే, స్విగ్గీలోనా చెప్తాలోనా? నేను పెట్టమన్న ఆర్డర్ కాదురా ఆవకాయ బాల్. వెళ్ళి మామిడికాయలు కొనుక్కుని తెచ్చి ఈ సంవత్సరం మొత్తం సరిపోయేలా మా ఫ్యామిలీకి ఆవకాయ పెట్టు. నేనెందుకు పెడతాను అంకుల్, నేనెందుకు పెడతాను? మీరిచ్చిన ఉగ్గు గిన్నంత పచ్చడికి జాడీడు పచ్చడి పెట్టాలా? అమ్మా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఏంట్రా ప్లాన్ చేసేది?
మర్యాదగా పెట్టు. నేను పెట్టను అంకుల్. అయినా పచ్చళ్ళు పెట్టేది పురుషులు కాదు, ఇలాంటి పండు మొసళ్ళు. ఎవరా మొసలే? ఆ మొసలు కాదు బేబమ్మ, నీటిలో తిరిగే మొసలి, ఫియర్లెస్ క్రొకడైల్. అబ్బా అర్థమైపోయినట్టుంది. అయినా ఇంట్లో ఖాళీగానే కూర్చున్నావు కదా, పెట్టు. ఎవరా ఖాళీగా ఉన్నది? ఇప్పుడే మానిక్యూర్ పెడిక్యూర్ చేయించుకుని వస్తున్నాను. అబ్బా వచ్చిందండి వయ్యారి. ఈ వయసులో చెయ్యాల్సినవి పచ్చళ్ళు పెట్టాలి, పెడిక్యూర్లు మానిక్యూర్లు కాదు. అవును బేబమ్మ, నువ్వు ఎప్పుడు అడ్వెంచర్ లో లొకేషన్ లో వెకేషన్ లో తిరుగుతావు తప్ప అందరు అమ్మమ్మలో నానమ్మలో పచ్చడి పెట్టడం ఎప్పుడూ చూడలేదు. అవన్నీ నేను 50s 60s లోనే చేస్తాను రా పిల్లకే. అప్పుడు మేము లేం కదే. అప్పటికి నువ్వేంటి, మీ నాన్న కూడా లేడు. అందుకే ఇప్పుడు అందరం ఉన్నాం కదా, పెట్టు. బేబమ్మ పచ్చడి పెడితే ఆ టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలని ఉంది. అవును బేబమ్మ, పెట్టచ్చు కదా. నువ్వు అంతలా అడగాలను, పెట్టేస్తుందిలే. పోన్లే బేబమ్మ, పిల్లలు సరదా పడుతున్నారు కదా, పెట్టు, నేను కూడా సాయం చేస్తా. సర్లే చేస్తాను రా, కానీ ఒక కండిషన్. ఏంటి అది? నేను పెట్టను, పెట్టిస్తాను. ఆ ఎవరితో పెట్టిస్తావే? మీ అందరితో. రే జగన్నాథ్, ఎల్లు మామిడికాయలు ఆవు పిండి నూనె పట్టుకురా. లక్ష్మి, నువ్వు గిన్నెలో గెరెట్లో రెడీ చేయి. ఒరే మనో ముక్కు, మీరు వెళ్ళి కారం ఆడించుకుని రండి. మరి నేనేం చేయను? నువ్వు ఖాళీగా ఉండడం ఎందుకు లేరా, నా కాళ్ళు పడదు. అను, మామిడికాయలు నువ్వు ఎందుకు కట్ చేస్తున్నావు? హ్యాండ్ కట్ అయిపోద్ది. లెగ్ నేను చేస్తాను. మరి నీ హ్యాండ్ కట్ అవ్వదా? ఏం మాట్లాడుతున్నావు అను? ఈ తరగడాలు తురమడాలు చిన్నప్పుడు చేసా. కట్ అయిపోయింది. అయ్యో చిట్టి, ఎందుకు చిట్టి నీకు ఇవన్నీ? నేను కట్ చేస్తాను కదా. ఇది కొంప అనుకుంటున్నారా, కేబిఆర్ పార్క్ అనుకుంటున్నారా? నొక్కుతున్నా కొంచెం పైకి. ఇంకెంత పైకి? పేక పిసికిమంట వేటి? ఏంటి? ఏం లేదు. పనోడు బతుకు అయిపోయింది. బేబమ్మ, మామిడికాయలు అన్ని కట్ చేసామంటావా? కట్ చేసేయండి, ఉంచుకొని ఏం చేస్తా, మెత్తగేసి కొట్టుకుంటారేంటి? ఐడియా అంకుల్. ఏంట్రా? నా దగ్గర ఐడియా ఉంది అంకుల్. వీళ్ళు ఎలాగో పచ్చడి పెడుతున్నారు కదా, అయ్యో 2 జాడీలు పెట్టిద్దాం. ఓ జాడీ ఇంట్లో కొన్నా, ఇంకో జాడీ మనం అమ్మేసుకోవచ్చు. అసలే సమ్మర్ సీజన్, ఫుల్ డబ్బులే డబ్బులు. నువ్వు చెప్పింది కూడా నిజమేరా. పొద్దున్న పచ్చళ్ళోడు కూడా కేజీ 350 అన్నాడు. మంది ఇంకా ఎక్కువకి వెళ్తుంది అంకుల్, ఎందుకంటే పెట్టేది బేబమ్మ కదా. 100 years ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ అని చెప్పి అమ్మేద్దాం. అబ్బా సూపర్ ఐడియా రా. మునగడు నేనే ఎవరికి చెప్పను, మీరే ఎవరికి చెప్పండి. ఓకే ఓకే ఓకే. పచ్చడి కలిపే ప్రాసెస్ పూర్తయింది. ఇప్పుడు ఇది ఊరే ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది. ఇప్పటి నుంచి ఇంకో 2 రోజులు దీన్ని ఎవరో ముట్టుకోవడానికి వీల్లేదు. మొక్కు మామగారు ఏంటి అర్ధరాత్రి స్టాటస్ పెడుతున్నాడు? మిడ్ నైట్ ఐస్ క్రీమ్ క్రేవింగ్సా? చెత్తనాయలా పిలవకుండా ఒకటే వెళ్ళిపోతారా? పోనీ వెళ్తే వెళ్ళు, స్టాటస్ పెట్టాలా? ఇప్పుడు నాకు కూడా ఆకలేస్తుంది, కానీ ఇంట్లో తినడానికి ఏం లేవు. పొద్దున్న చేసింది పచ్చడి ఉంది కదా, ఎల్లో 2 స్పూన్లు నాకేద్దాం. ఎవరు చూడలేదు కదా, ఓకే, నో వన్ ఈస్ హియర్. అబ్బా, కారం ఆవపిండి నూనె కరెక్ట్ గా సరిపోయినట్టున్నాయి. స్మెల్కే నోట్లో లాలాజలం కారిపోతుంది. నీట్నెస్ ఇంపార్టెంట్. ఏదైనా తినేటప్పుడు చేతులు కడుక్కుని తినాలి. ఆహా, అదిరిపోయింది బాబోయ్. ఇంకోటి బద్ద కూడా భలే టేస్ట్ గా ఉంది. ఇంకా చాలే, కారం ఎక్కువ ఉంది. ఎలా ఉందో మళ్ళీ అలాగే పెట్టేద్దాం. రేపు మళ్ళీ వస్తానే, బాయ్. 2 days later. నో! ఏంట్రా జగన్నాథ్, పురుటినొప్పులు వచ్చినట్టు పూల కేక్ పెట్టా? కేక్ ఎట్టడం కాదే, ఇక్కడ పచ్చడంతా బూజెట్టేసింది. ఏం మాట్లాడుతున్నారండి? ఇంకేంటే మాట్లాడేది, ఒక రోజంతా కష్టపడి కూర్చొని చేసిందంతా బూజుబాలు అయిపోయింది. అదేంటి డాడీ,
అలా ఎలా అవడం ఏంటి? ఎవడో మూత తీసి తడి చేత్తో పచ్చని ముట్టుకొని ఉంటాడు. పచ్చడి పాడిపోయిందేంటి? బేబమ్మ అందుకే చెప్పింది 2 రోజుల వరకు ముట్టుకోకూడదని. అనవసరంగా కిలికాం. ఇప్పుడు ఇది జరిగింది నా వల్లే అని తెలిస్తే నాన్నగారి చేతిలో ఈ విమానం మోత ఎక్కిపోద్ది. ఇది మూత తీయడం వల్ల జరిగింది కాదు, ఎవరో తడి చేత్తో తీసుకుని 2 ముక్కలు తిన్నారు. నువ్వెలా చెప్పగలవు? వాడెవడో పిచ్చి వెధవ బద్దలు తినేసి బయటపడేయకుండా ఇక్కడే వదిలేశాడు. ఈ బద్ద మీద ఉన్న పళ్ళు గుర్తుల ఆధారంగా ఆ కల్ప్రిట్ ఎవరో నేను కనిపెడతాను. ఒరే ఒక్కొక్కడే పళ్ళు తెరండ్రా. నువ్వు తెరవేరా తెరు. నేను నవ్వమనలేదు, పళ్ళు చూపించమన్నాను. ఊ కాదురా. Yes, he is the culprit. ఈ బద్ద మీద పళ్ళు గుర్తులు సేమ్ కోతి పళ్ళు గుర్తులాగే ఉన్నాయి. అవి ఈడివే. కోతి పనిలో ఉంటే నేనే అయిపోతానా? ఏదో కోతి వచ్చి తినుండొచ్చుగా. ఎస్, కరెక్ట్ గా చెప్పావు అన్నయ్య. కోతే వచ్చి తిన్నది. ఇదిగోండి డాడీ, చూడండి చూడండి డాడీ, ఎగ్జాక్ట్ గా కోతి మన అన్నయ్యలాగే ఉంది కదా. అవును తల్లి, సేమ్ మీ అన్నయ్యలాగే ఉంది. సమ్ టైమ్స్ సిబిఐ అయినా ఫెయిల్ అవుతుందేమో కానీ ఈ బీబీఐ మాత్రం అస్సలు ఫెయిల్ అవ్వదు. గెట్ వెల్ సూన్ రా మన. నాన్నగారు అదంతా మార్పింగ్ అండి. ఫేస్ యాప్ లో ఫేస్ మార్చినట్టుందండి. అది ఫేసులు మార్చడం కాదురా, ఇప్పుడు నేను నీ షేపులు మారుతాను. అయ్యి బాబా.